బువ్వ ఇంకా ఉడుకుతుందిరా. బువ్వ కావాలా? చేయాలా? బువ్వ ఎలా ఇంకా ఉడుకుతుంది బువ్వ అయ్యలేదు ఇంకా. ఎన్ని పాటలు వచ్చి నీకు? ఇది ఒక పాట పాడు చూద్దాం. ముత్తాల పళ్ళు బుగ్గని చుక్కం ఫోటేరు ముక్కు ముత్తాల పళ్ళు బుగ్గని చుక్క రాన్ని మన మంచి పాప రాన్ని రాన్ని పిల్లలు రంగు రంగు బురుగులు అక్కు పచ్చడిలో మందులుకుంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వీనో బ్లాగ్స్. ఎలా ఉన్నారని వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేము కూడా బాగున్నాం అబ్బా. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే ప్రస్తుతం టైం అయితే మాత్రానికి 6:30 అయిందనమాట. నేనైతే 6 గంటలకి లేచేదా కిందికి వచ్చి గవర్ని సర్దుకుంటూ ఉన్నాను. ఈ లోపల మా పాప కూడా లేచింది. ఇప్పుడే లేచింది అనమాట పాప. సతాయకుండా లేచింది సంతోషము, లేకుంటే కానీ ఏడుచుకుంటూ లేచింది. ఒక్కోసారి నవ్వుతూ లేచింది. అమ్మాయి రే మా చిడి తల్లి బూచొచ్చావా నువ్వు? బువా గ్యాస్ అయితే ఐఫోన్కి వచ్చేదని ఇంకా పొద్దున్నే అయితే గ్యాస్ కూడా బుక్ చేసినాను. అది కూడా వినోద నేర్పిస్తేనే నేర్చుకున్నానులేండి, లేకుంటే నాకు అసలు గ్యాస్ బుక్ చేయడానికి కూడా రాదు. మార్నింగ్ కృప. గుడ్ మార్నింగ్. ఇంటర్ ఎగ్జామ్లింగ్ ఒకటి ఉండదు కదా, కెమిస్ట్రీ ఒకటి ఉంది. ఇంక ఇది ఒకటి అయిపోతే ఇంక రూపాయికి మరి ఇంకా సెలవులు రిజల్ట్ కోసం ఎదురు చూడాలి. ఇంకా బాబాయ్ అమ్మ గ్యాస్ బుక్ పడుతున్నారు కదా, అది బుక్ ఇచ్చి గ్యాస్ వచ్చినప్పుడు గ్యాస్ మోసుకొని సిలిండర్ మోసుకొని రా. ఆ బుక్ ఇచ్చి కాసే సిలిండర్ మోసుకొని వస్తావు కదా, మోసుకొస్తావా? నన్ను మోయలేదు బాబాయ్, చిడ్డి పిల్ల అని చెప్పు. అన్నిటికీ అంటది బాబాయ్. ఏమంట అబ్బబ్బా కూర్చుని నేనైతే పని చేసుకుంటూ ఉన్నాను. అంతా కిచెన్లో అంతా గ్యాస్ అంతా కడుగుతున్నాను అనమాట, టైల్స్ అవన్నీ. ఇంకా ఈ లోపలైతే మా పాప నన్ను అయితే ఇది సేడుచకుండా ఉంది. అందుకోసమనే ఈ చిన్నది ఇది మమ్మీ ఓం తింటున్నావు. ఇది ఇంకా ఈ చిన్ని బిస్కెట్ల కప్పు ఇది 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 ఏమైరా గిన్నె ఏంటికి తెచ్చావా? ఏంటి కదే? బువ్వ ఇంకా ఉడుకుతుందిరా. బువ్వ కావాలా? చేయాలా? బువ్వ ఎలా ఇంకా ఉడుకుతుంది బువ్వ అయ్యలేదు ఇంకా. బువ్వ అవుతుంది అయినాక వేస్తాను. బువ్వ అయినాక వేచండు మా ఇట్లా పట్టుకో, గిన్నె పట్టుకో, వేస్తానులే. రట్టినా టైం వచ్చేసి ప్రస్తుతానికి 11:18 అయిందనమాట. సో ఈరోజు డేట్ వచ్చేసి 13వ తారీఖు. సో డేట్ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వచ్చేసి యాక్చువల్గా భారతీకి 6 నెలలకు పడింది అనమాట. అంటే తను ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు 6 మంత్స్లోకి జస్ట్ ఈ రోజుతో 6 మంత్స్లోకి ఎంటర్ అనమాట. రాత్రి నుంచి అస్సలు భారతి నిద్ర ఒకనట, పొద్దున్న లేచినప్పుడు కూడా సేమ్ అదే అనమాట.
ఎవరు కొడతారో వినోద్ ఎవరు కొడతారో వినోద్ అని సింధు చేసుకుంటూ కూర్చుంటున్నది. సింధు చేస్తే ఏం మారదని నాకు తెలిసిన లైన్లో నేను చెప్తున్నాను, కానీ అయినా సరే చెప్పమ్మా ఏమి నీ బాధ? లేచినప్పటి నుంచి అదే పొద్దునదే. ఏం లేదు, నెలల నిండా కొద్ది భయం వేస్తుంది. ఎనీవే 6 నెలలకు పడింది బేబీ, ఇంకా పెద్దగా అవుతుంది నెల. ఇప్పుడు కడుపులో ఎవరు ఉన్నారనేది నీ ఆలోచన సింత. మామూలు కాన్ప్లాన్ అయితే ఇంకోటి చూడవచ్చు అని ధైర్యం అనమాట. సిజరింగ్ డెలివరీ కదా, భయం వేస్తుంది అంతే. ఇంకో ఒకరు అంటే ముగ్గురు చూడచ్చు. అందుకే భయం కానీ లేకుంటే నాకు నెలల నిండా కొద్ది ఫుల్ భయం వేస్తున్నది నాకైతే. కాదు బేబీ, ఇప్పుడు నేను సింత చేస్తే మారుతుందా? మారదులే, ఏమంటే సిజరింగ్ డెలివరీ కాబట్టి మనం చెప్పుకున్న వాళ్ళే ఇంకా ఆపరేషన్ చేసేస్తారు. ఇంకా అదే మామూలు డెలివరీలో అయితే కూడా ఇంకోటి కూడా చూడవచ్చు, అవకాశం ఉంటుంది కాబట్టి. వెరీ గుడ్. సర్లే, ఇప్పుడు ఏమనుకుంటున్నావు? అందాజు ఎవరు పెడతారు అనుకుంటున్నావు ఈసారి? ఎట్లా చెప్పనీకైతే అప్పట్లో పాప కడుపులో ఉన్నప్పుడు ఇప్పటికి చాలా తేడా ఉన్నాను. నేను కూడా తిండి విషయంలో కానీ కొంచెం పని చేసుకోవడంలో కానీ అంత హుషారున్నాను ఈసారి. అప్పుడు మొత్తం మొబ్బుంటివి మూతి ఇంత ఈ మొక్కి ఇటుకు వచ్చిండే యావైంది మొక్క. ఇప్పుడు ఏం లేదు, ఆరోగ్యంగా బాగున్నది కాబట్టి ఒకవేళ మగపిల్లగాడేమో అనిపిస్తుంది. నాకు సింత ఎందుకు చేసావు అట్లా తప్పుడు కాన్సెప్ట్? మరి ఒక్కసారి ఏమో మరి ఆడపిల్లకి నువ్వుతుందేమో కదా అని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫిబ్రవరి పడేస్తుమే, ప్రేమ తక్కువ చేస్తుంది మరి. ఇప్పుడు ఫస్ట్ కాబట్టి పాప ఏమి మనకు ఎవరైనా కానీ ఉక్కుంటుంది. పాప ఉంది కదా, పాప ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కొడుకునే ఆశిస్తాం మనం అట్లా. సో కొంతమంది అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఏంటి ఆ అబ్బాయి అయితేనే ఇదా, అమ్మాయి అయితే అట్లా అని. అట్లేం కాదనమాట, ఎవరికైనా ఉంటుంది కదా కొడుకు ఉండాలని. సో మాకు అట్లా ఇంకా అందులో వచ్చి ఇంకొంచెం ముందరకు మాట్లాడితే మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే అనమాట ప్రస్తుతానికి. మా అన్నకి కానీ మాకు కానీ. సో ఉంటుంది కదా ఖచ్చితంగా, సో ఆ లైన్లో అనమాట. సో అందుకు కోరుకోవడంలో తప్పులేదు బా, కానీ జరిగేది మారదు కదా మనం కోరుకున్నంత మాత్రాన. ఒక కోరిక ఉంది, కోరుకుంటున్నాం అంతే. కోరుకోవడం బాగుంది. ఏమంత సింత చేస్తుంది అసలు. రాత్రిగా ఇట్లా చందమామని చూసుకుంటాం, మిద్ది మీద అనుకుంటాం అనమాట. ఈ మధ్యన ఏమైందా కొడతారో కానీ అసలు ఏం లేదు అప్పుడు ఏం లేదు, మన స్ఫూర్తి తింటుంటే ఊరన్నా పుట్టినావు అనుక సట్టుంటే. కొంతమంది అత్తలు అయిన వాళ్ళు కానీ వరుస అయిన వాళ్ళు కానీ నీకు పుట్టేది బిడ్డ అంటే నాకు బిడ్డే పుట్టినలే 3 ఏళ్ళ పాటు పిల్ల కాలేదని బాధపడుతుంది. ఇప్పుడు ఆడపిల్ల పుట్టాను, నేను ఎందుకు బాధపడతాను, నాకు ఎవరైనా పర్లేదు అనుకుంటున్నాను ఆసారి. సో అది ఫ్రెండ్స్, ఈసారి ఫుల్ భయం ఉన్నది నాకు. సో కరెక్ట్గా ఈరోజు డేటు 13వ తారీఖు అనమాట, మార్చి 13. సో ఈ రోజుకి 6 పడింది. సో 6 నెలలు. 3 నెలలే కదా ఉండేది. 3 నెలలు కూడా కంప్లీట్ ఆడ 2.5 నెలలే. 2 నెలలు నడుస్తుంది అవతల. ఇంక 9వ నెలలో ఎప్పుడైనా డెలివరీ కావచ్చు. కొంతమంది 9 నిండుతుంది కదా. నిండదు సిజరింగ్ కాబట్టి ఇంక తొందరగా చేసేస్తారు. 9 పడినో చేస్తారు సిజరింగ్ కాబట్టి డెలివరీ. అయినా భారతీయ సిజరింగ్ డెలివరీ అవుతాను మాకు అసలు అనుకోలేదు. మామూలు డెలివరీ ఏం లేదు. ఇప్పుడు భారతీ చేసే తప్పేమంటే ఎక్కువ ఆలోచించి బీపీ రైజ్ చేసుకుంటాను. బీపీ ఎక్కువ కావడం వల్ల ఇంతకుముందు ఏమైందంటే కళ్ళు కనపడినట్ట అంతా ఇదైందే. సో ఇప్పటికిప్పుడు సిజరింగ్ చేయాలని చేయడం, లేకపోతే 100% అసలు సిజరింగ్ అనే థాటే లేదు మాకైతే. ఖచ్చితంగా మామూలు డెలివరీ అనుకునేంటిమి. సో ఈసారన్నా కొంచెం బుర్ర దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటుంది. నువ్వు ఆలోచించడం వల్ల ఏం మారవు. అమ్మా ఏమది అమ్మంటావు నన్ను? యాడుండవు కూరగాయలు? యాడుండవాడు కూరగాయలు? అక్కడ ఏంటుకుంటావు కూరగాయలు? యాడివి? టమాటా పండ్లా? యాడివాడు టమాటా పండ్లు చేనేసారనా మీరు? యావంటవా? పచ్చాకులు కూరగాయలా అమ్మా? అమ్మ కదమ్మా, తెచ్చాలే.
ఇవేనంట కూరగాయలు. ఏమై ఇవేనా కూరగాయలు? ఏం చేస్తావు ఇడతా బిర్యానీ? కోసేస్తావా? అదే ఏం చేస్తావు? టమాటా పండ్లు కోసి టమాటా గుజ్జో టమాటా చారో చేస్తాము. వీటిని కోసి ఏం చారా ఏం చేస్తావు? టమాటా చట్నీ చేస్తావా? అది కత్తి కదా? బాగోదమ్మా. ఎంత బాగా కదా చికెన్ నరికే కత్తది. ఇదేదమ్మా మిక్సీ కదా? అవు కదమ్మా. జ్యూస్ అని చేసి అమ్మా. అబ్బో పడిపోయా, సారీ. జ్యూసు అది అదేది మంచినుండబ్బా, మంచినుండబ్బా. ప్రశస్తానికి ముద్దుడుచుకోరా కడక. వద్దులే 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 వద్దులే. ఎంత ప్రేమతో మాట్లాడించినా ఏడుస్తుంది. వాయ్ ఎంత మంచిగా వేసుకుంటారు మందులు. 4 ఏళ్ళ ఏడుస్తే ఎట్లప్ప. మన్నెలా ఆడుకోద్దని పాపా. నాటి ప్రేమ. మా ప్రశస్తకి ప్రిన్స్కి ఫుల్ జ్వరాలన్నమాట. అసలు ఇప్పుడే బాగుండదు. ఇప్పుడు కొంచెం మేలు అనమాట ప్రశస్తకి అయితే. దానికి ఎలా పావులు తీసుకొని ఆడుకుంటుంది ఈమె. అమ్మా ఇంతకు ముందు లెక్క కాకపోయినా ఇప్పుడు కొంచెం మకం వాసినట్టు ఉండదు కదా. దవల్లో కొంచెం ఎక్కువ కాదు, కొంచెం డ్యాస్ పెట్టి చూస్తే కారణం వస్తాయి. ఇంతకు ముందు అయితే మొత్తం ముక్కు ఏటుగా అవుతావు. మరేమో బలంటుండే. నా ఎదురు గడ్డలేకుంటాడు కానీ వీడు పక్కకు తోలుకొని పక్కన ఇద్దరు మాట్లాడుతుంటే ఇద్దరు తర్వాత వచ్చి మమ్మీ ఇట్లా నేను ఇట్లా అవుతుండే అప్ప. నిన్ను కూడా తీస్తానమ్మా, నిన్ను కూడా తీస్తున్నాను తల్లి. చెప్పు మరి మాట్లాడేమన్నా. బిర్యానీ చేస్తావా? యాటి వరకు వచ్చి బిర్యానీ ఎసరు పెట్టావునే మరి. మరి నన్ను ఇది అంటావు, నువ్వు బిర్యానీ చేస్తే కదా పెట్టు, తీసానులే. నీకు పాటలు వచ్చా? పిండి బల్లా నేర్పించండి ఫ్రెండ్స్. ప్రశస్త ఎన్ని పాటలు వచ్చి నీకు? 3. ఇది ఒక పాట పాడు చూద్దాం. ముత్తాల పళ్ళు బుగ్గని చుక్కం ఫోటేరు ముక్కు ముత్తాల పళ్ళు బుగ్గని చుక్క రాణి మన మంచి పాప రాణి రాణి పిల్లలు రంగు రంగు బురుగులు ఆకుపచ్చనిలో మందులుకుంటుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమోనే టకటక నాకు అర్థం కదా. ఇంకో పాట అది ఇది ఇంకో పాట అది ఎవరు చూపించలేదు కదా, చూపించలేదు కదా. పాట ఏమో తెలియదు, పాడు మరి. ఎవరు గట్టి పాడు. ఇలాలు నానా వేడి పోని ఎంతటి ప్రేమని ఎంతగా కోరుకుంది దేవుని పాట కదా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కాదు ప్రశస్త పిండి బల్ల పాట ఇంకోటి
వస్తుంది మరి పాడు చూద్దాం ఎట్లా పాడతావో. గుండ్రన్ మాకు మెంగొట్టే ఇంకోటి గుండ్రన్ మాకు మా ఓహో ఇంకో పాట. రింగ రింగ బిల్ల ఆ. రింగ రింగ బిల్ల మనం రింగ రింగ రోజా పపడి బిల్ల రోజా అస్సు బుస్సు సమర్ గుడ్డి బొమ్మాయి ఆయ్, టక 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 టక.